హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే వాల్ డెకోర్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా. సింపుల్ కొన్ని ఐటమ్స్ తోటే మనం బ్యూటిఫుల్గా రాయల్ లుక్ కనిపించే మంచి వాల్ డెకోర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఉంటుంది కదా మనకి చిన్న సైజులో కార్డ్బోర్డ్, అంటే మనకి రౌండ్ షేప్లో కేక్ కింద వస్తుంది కదా అట్టా టైపు, దాని మెజర్మెంట్ నేను తీసుకున్నాను. నేను చూపిస్తాను ఇది కట్ చేసిన తర్వాత. నా దగ్గర ఒకటే లేకుండే, అంటే ఇది కార్డ్బోర్డ్ లేకుండే, అందుకని నేను సగం సగం జాయిన్ చేసుకున్నాను మెజర్మెంట్ ముందే తీసుకొని. నాకు తర్వాత గుర్తొచ్చింది, నేను మా యూట్యూబ్ ఫ్యామిలీ తోటి కూడా షేర్ చేసుకుందామని అనిపించింది. అందుకని నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ కేక్ అట్టతోటి నేను మెజర్మెంట్ తీసుకొని ఈ కార్డ్బోర్డ్ని నేను కట్ చేసుకున్నాను అండ్ అంటించేసుకున్నాను ఈ విధంగా. అండ్ ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో పాడైపోయిన చీపురు ఉంటుంది కదా, ఆ చీపురు పైన ఉన్న పీచు తీసుకొని నేను ఈ విధంగా సపరేట్ చేసుకున్నాను. పీచు సపరేట్ అండ్ కింద ఎక్స్ట్రాగా కట్టెలు ఉంటాయి కదా, అవి వేస్టేజ్గా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కార్డ్బోర్డ్కి రౌండ్గా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో నీట్గా ఈ పీచు ఉంటుంది కదా, పీచుని అది మొత్తం సెట్ చేసుకోవాలి కరెక్ట్గా లైన్లో, అంటే చిందరవందర కాకుండా కరెక్ట్గా మనం సెట్ చేసుకొని అంటించేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే ఫెవికాల్ యూజ్ చేయట్లేదు, ఫెవిక్విక్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫెవిక్విక్ తోటి తొందరగా అయిపోతుంది ప్రాసెస్. అండ్ దాంతోపాటుగా ఏంటంటే గట్టిగా అతుకుతుంది అన్నమాట, అంటే విరిగిపోకుండా ఎక్కువ టైం కాకుండా తొందరగా అయిపోతుందని నేను ఫెవిక్విక్ తీసుకున్నాను. మీ దగ్గర ఫెవికాల్ ఉంటే కూడా యూజ్ చేయొచ్చు. నేనేంటంటే తొందరగా ఆరదు అని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఫెవిక్విక్. ఇక్కడ చూడొచ్చు మీరు, మంచిగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీచ్ ఎంత నీట్గా ఉంటే మనకి అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఓకేనా. ఈ విధంగా నేను మొత్తం అంటించి చూపించట్లేదు, జస్ట్ మీకు ఇది కొంతవరకు నేను అంటించిన తర్వాత స్కిప్ చేస్తాను. తర్వాత నేను మొత్తం అంటించిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా మొత్తం మీరు అంటించేసుకోవాలన్నమాట రౌండ్గా, కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని సేమ్ సైజులలో అంటించేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది బాగా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని నేను రిమూవ్ చేస్తున్నాను. నాకు ఎంత సైజులో కావాలో అంతే సైజే నేను తీసుకుంటున్నాను, అంత సైజులోనే. అండ్ ఇక్కడ ఏంటంటే నా వాయిస్ కొంచెం వేరేలా వస్తుండొచ్చు, నాకు కొంచెం కోల్డ్ అయింది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా, అందుకని చెప్పి నాకు కోల్డ్ అయింది. అందుకని వాయిస్ కొంచెం కరెక్ట్ రావట్లేదు. అయినా అర్థమవుతుందిలేండి నేను మాట్లాడేది, నాకు మాత్రం కోల్డ్ అయింది. ఈ విధంగా మొత్తం సెట్ చేసుకుని మనం అంటించుకోవాలి. ఒకవేళ మనం సెట్ చేసుకోకుండా అలానే అంటించుకున్నట్లయితే మనం తర్వాత మనకు రిజల్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే కరెక్ట్ రాదనమాట. తర్వాత మనం తీసినా కూడా చిందరవందర అయిపోతుంది, మొత్తం మనం చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని మనం ఫస్టే మొత్తం సెట్ చేసుకొని అంటించేసుకోవాలన్నీ. అండ్ మనం దీన్ని ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం ఉండదు. జస్ట్ ఒక వేస్ట్గా పడున్న చీపురు, కార్డ్బోర్డ్ అండ్ కేక్ అట్టా ఉంటుంది కదా అది, అండ్ ఫెవికాల్ ఉంటే చాలు. ఓకేనా. ఈ విధంగా మొత్తం మనం చీపురు సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఈ కేక్ కార్డ్బోర్డ్ని మనం అంటించేసుకొని హ్యాంగింగ్ తోటి వాల్కి తగిలేస్తే మనకి రాయల్ లుక్ కనిపించే వాల్ డెకరేషన్ రెడీ. వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.